మాది బెలుగుప్ప ఎస్సీ కాలనీ. ఎస్సీ కాలనీలో కుటుంబాలు దాదాపుగా 300 కుటుంబాలు ఉన్నాయి. మేము ఈ రోజుల్లో ఈ స్థితిలో ఉన్నామంటే మాకు ఏడో అట్టడుగు ఉండే కుటుంబాలు మావి. ఆ రోజు దేవుడు లాంటి ఫెర్రర్ ఫాదర్ వచ్చి మా కుటుంబాలని ఎంతో అభివృద్ధి చెందినారు. ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే కారణం ఎవరు? ఫాదర్ ఫెర్రర్ గారే. మేము కూడా చదువుకునే టైంలో కూడా మాకు బట్టలు లేకుండా చదువులో అసలుకి పుట్టుకోసలు కొట్టుకొని తిరిగే టైంలో దేవుడు లాంటి ఫెదర్ ఫాదర్ వచ్చి బట్టలు ఇచ్చినాడు, అందరికీ అన్నం పెట్టినాడు 3 పూట్ల. ఆ ఫాదర్ ఫెరారు ఎంతో సేవ్ చేసినారు. పిల్లలకు బట్టలు ఇచ్చినాడు, చదువులు చెప్పించినాడు, ఇండ్లు కట్టించినారు. పేదలు ఏమైపోతారో ఏం కథో అని పేదలు ప్రజల్లోకి వచ్చి మాట్లాడి మా ధైర్యం నించినాడు ఫేదర్ ఫాదర్. ఈరోజు మేము ఇంత గౌరవంగా చెప్పుకుంటున్నామంటే ఫేదర్ ఫాదర్ గురించే. మాకు కూడా ఆడోళ్ళు ఇన్ని కుటుంబాలు ఉన్నాయి, 26 సంఘాలు ఉన్నాయి. 27 సంఘాలు మాదగేట్ల ఎస్సీ కాలనీలో ఉన్నాయి, బెలుగుప్ప ఎస్సీ కాలనీలో ఉన్నాయి. వాళ్ళకి ఏదో ఒకటి సిరాస్ తేలని ఈ బెలుగుప్పలోనే మాకి 586, 87 సర్వే నంబర్లో అప్పటికి ఫెర్రర్ ఫాదర్ 4 ఎకరాల భూమిని మాకు పేదలకు కొనిచ్చినాడు. ఎట్లా కొనిచ్చినాడు? ఉగురే చేసుకోమని కాదు, అందరూ ఏదో కాయగూరలు పెట్టుకొని అది పెట్టుకొని ఇది పెట్టుకొని బతకండి. మీరు ఈ కుటుంబాలన్నీ దాని మీద ఆధారపడి బతకండి. ఆ దాంట్లోనే 4 ఎకరాలనే ఒక అనాథాశ్రమం ఫాదర్ ఫెర్రర్ బింద ఒక కుటుంబము అందరూ కలిసి తల కింద వేసుకుందాం, మనమే వేసుకొని అనాథాశ్రమం కట్టించి 10 మందికి అన్నదానం చేస్తే ఆ ఫాదర్ ఫెర్రర్ ఆశయాన్ని నెరవేర్చినట్లయితుంది. అందుకని మా ఫెర్రర్ ఆస్తులు ఎవరు కానీ వేలు వేయకుండా ఆపదామని ఈరోజు నిర్భయంగా చెప్పుకుంటున్నాం. కాబట్టి మనమందరూ కలిసి ఆ ఫెర్రర్ ఫాదర్ ఆశయాల్ని నిలబెడదామని పోరాడుకుంటున్నాం. జై ఫాదర్, జై ఫాదర్, జై ఫాదర్.